పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ పార్టీ ప్లేనరీ సమావేశాన్ని పిఠాపురంలోనే నిర్వహిస్తున్నారని, ఇక్కడ జరగబోయే సభ దిశానిర్దేశం చేసేదిగానే కాకుండా చరిత్రలో నిలిచిపోనున్నదని జనసేన పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్, టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ప్లేనరీ పనులను పరిశీలించడానికి ఏలూరు పోలీస్ సర్కిల్ ఐజీ అశోక్ కుమార్, వేములపాటి అజయ్ కుమార్, మరెడ్డి శ్రీనివాస్ కలిసి ప్లేనరీ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్లేనరీ సమావేశానికి సంబంధించి భద్రత విషయమై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో ఐజీ అశోక్ కుమార్ చర్చించారు. ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్, వేములపాటి అజయ్ కుమార్, ఐజీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో జరిగిన సభల్లో మచిలీపట్నం ఇప్పటివరకు ఒక రాజకీయ పార్టీ చరిత్రలో జరిగిన సభల్లో అంత ఆ రోజున సార్ 4 గంటలకి విజయవాడలో ప్రారంభమైతే 10:30 కానీ సభాస్థలకు చేరలేకపోయారు. 10:30 నుంచి కూడా 1:30 వరకు కూడా సభ సాగింది. లక్షలాది అంటే రమారేమో 3 లక్షల పైబడి జనం కనీసం మీటింగ్ ప్రాంతంలో అలా నిలబడే ఉన్నారు. మరిన్ని లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు. అటువంటి సభ పెద్దలంతా చెప్తూ ఉన్నారు. 2 సందర్భాలు నాటి ఇండియాలో ఒకసారి ఇందిరాగాంధీ గారికి జరిగింది, ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. ఈరోజు ఈ సభ యొక్క ప్రత్యేకత ఏంటంటే అధికారంలో లేనప్పుడే మేము అటువంటి సభలు నిర్వహించాం. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ఆవిర్భావ సభ జరగబోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఇంతటి ఘనవిజయం ఇచ్చినట్టు ఈ పిఠాపురాన్ని ఒక్కసారి చూసిపోవాలనేటువంటి ఆతృతతో ఈవేళ మొత్తం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఊళ్ళూరుతున్నారు. అటువంటి నేపథ్యంలో జరుగుతున్న ఈ సభకి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. దీనికి నభూతో నభవిష్యత్తుగా రీతిలో ఈ సభ జరగబోతుంది. మా భయం వల్ల కూడా వచ్చిన వారికి కనీసం ఒక గుక్కుడు నీళ్లు, మంచినీళ్ళు ఇచ్చి వారికి ఏమైనా ఇతరత్ర సౌకర్యాలు కలిగించాలని దృష్టి పెట్టాం. జనసేన పార్టీ కూడా ఎప్పుడు జన సమీకరణ చేయవలసిన అవసరం ఉండదు. వచ్చిన వారిని సాధారణంగా స్వాగతం పలికి వారిని అందరినీ కూడా జాగ్రత్తగా తిరిగి వెళ్ళే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక్కసారి ఇంత ఘనమిచ్చినటువంటి పిఠాపురానికి మా కృతజ్ఞతాపూర్వకంగా ఈ సభ జరుగుతుందని చెబుతూ జన సైనికులందరూ కూడా జాగ్రత్తగా వచ్చి మళ్ళీ అదే జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళాలని మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక రకంగా చూస్తే ఇది చాలా పెద్ద పండగ వాతావరణంలో ఈ సభ జరగబోతున్నది. ఇప్పుడే మీరు చూస్తున్నారు, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. ఐజీ గారు వచ్చిపోయారు, వాళ్ళు కూడా సూచనలు ఇస్తున్నారు. అన్ని సూచనలు పాటిస్తారు ఇక్కడ నిర్వాహకులు. మేము అప్పీల్ చేసేది ఒక్కటే, సభ బాగా జరుగుతుంది. ఖచ్చితంగా కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా దీన్ని వాళ్ళు వెల్కమ్ కమిటీ అంటే నన్ను అడిగారు, వెల్కమ్ కమిటీ ఎట్టుండాలంటే పిఠాపురం మొత్తం నియోజకవర్గం ఒక వెల్కమ్ కమిటీ అని చెప్పారు. ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క వాడ, ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చే ప్రజల్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మనసారా. అందరూ కూడా రకరకాల ప్లాన్ చేసి మేము సైతం అని చెప్పి మాకు తోచింది మేము చేస్తాం వచ్చిన వాళ్ళందరికీ అంటున్నారు. సో సభ బాగా జరుగుతుంది. ఈ సభ మాత్రం కనీవిని రీతిలో జరగబోతున్నది, బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు ఈ సభ రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టపరచడానికి దోహదపడుతుంది. దిశానిర్దేశం మా ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నారు. మున్ముందు ఈ రాష్ట్రానికి మా జనసేన పార్టీయే ముఖ్యమైన భూమిక పోషించబోతుంది. కాబట్టి ఈ సభ చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోతుందని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోరికల్లా జాగ్రత్తగా రండి, మరి అదే జాగ్రత్త వెనక్కిపోండి. సేఫ్గా వచ్చి మళ్ళీ సేఫ్గా వెళ్ళిపోతే అది నిజంగా కూడా మాకు సంతోషం కలుగుతుందని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అదే మెసేజ్ మళ్ళీ కూడా మేము ప్రతి ఒక్క జన సైనికుడికి, వీరమహిళకి, నాయకులకి అందరికీ చెప్తున్నాం. మీరు తీసుకొచ్చే ప్రజల్ని బాధ్యత వహించి మరి అదే బాధ్యతతో తీసుకురావడమే కాకుండా వెనక్కి తీసుకోపోవాల్సిన బాధ్యత నాయకుల మీద అంతా ఉంది. కాబట్టి ప్లానింగ్ సరిగ్గా చేసుకొని జాగ్రత్తగా రండి. పార్కింగ్ ప్లేసెస్ చాలా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బస్సులు, కార్లు, ఈ 2 వీలర్స్, ఆటోస్కి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడము, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా గ్యాలరీస్లోకి పంపించడానికి ఏర్పాట్లు, సభకు వచ్చే విఐపీస్కి పాస్ హోల్డర్స్కి వాళ్ళకి స్మూత్గా లోపలికి వెళ్ళేటట్టు ప్రోగ్రామ్స్, డిప్యూటీ సీఎం గారు వచ్చే హెలిప్యాడ్ కానీ వారు ఎలా వస్తారు వెళ్తారు, ఇవన్నీ కూడా ఈరోజు ఆర్గనైజర్స్తో కలిసి జిల్లా ఎస్పీ గారితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఆర్గనైజర్స్తో మాట్లాడి ఇప్పటివరకు అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇంకా అవసరమైతే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఈ ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటారు. ఇది ఏలూరు రేంజ్ నుంచి మొత్తం పోలీస్ ఫోర్స్ వస్తాయండి. దాదాపు
1700 నుంచి 2000 మంది ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాం. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అవసరమైతే అదనపు అధికారులను కూడా ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. సార్ ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఏర్పాట్లంతా ఇంకా జరుగుతున్నాయండి, ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా అరేంజ్మెంట్ చెప్పాము మేము ఆర్గనైజర్స్కి, వాళ్ళు చేస్తామని చెప్పారు. ఒకవేళ వెహికల్స్ ఎక్కువ వస్తే కానీ అడిషనల్ పార్కింగ్ కావాలని చెప్పాము, దానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో మేము కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము. రాష్ట్రం నుంచి ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము గ్యాదర్ చేస్తాము. వాళ్ళ డేటాని మ్యాచ్ చేసుకొని అరేంజ్మెంట్స్ అవసరమైతే ఇంప్రూవ్ చేస్తాం.